నరేంద్ర మోదీ గారి గీత గారి నాయకత్వం. అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈరోజు అరకు నియోజకవర్గము విద్య వాళ్లకు ఉపాధి కల్పించడం అంటే చేస్తేనే అతను సక్రమమైన తండ్రి అవుతాడు. లేకపోతే నిరంకుశంగా పాలిస్తున్న క్రమంలో ఇటువంటి నిరంకుశ పాలనకు అంతమందించాలనే ఉద్దేశంతో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా ఏర్పడి ఈ రోజున ఇంకొంచెం ఎనర్జీ భారత్ మాతాకి ఈ రోజు వేదికపై ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాజారావు గారికి, అలాగే అరకు ఇన్ఛార్జ్ ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినా సరే తన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరిక మేరకు మన్నించి బీజేపీ అభ్యర్థికి సమర్థించిన గుణదర్ గారికి, అలాగే అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా ఉన్న జనసేన అధ్యక్షులు సోనియా గారికి, వేదికపై ఉన్న ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ, మూడు పార్టీల నుంచి పదాధికారులుగా ఉన్న వారికి, ముఖ్య కార్యకర్తలుగా ఉన్న వారికి, సీనియర్ లీడర్స్ కి, ఇక్కడ వచ్చిన నా అక్క చెల్లెములందరికీ, ముంచెం పుట్టే పెద్దబాయిల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎండనగా ఇక్కడ నించుని ఈ మీటింగ్ లో ఏం చెప్తారు, మేము మళ్ళీ అది తీసుకెళ్లి ఎక్కడ చెప్పాలి అని ఆలోచిస్తూ మీ అందరూ కూడా మద్దతు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ప్రధానమంత్రి మైక్ ఇచ్చారు, కూడా వేదిక మీద రావాల్సిన కూర్చుంది. మైక్ ఇస్తూ అమ్మ ఫోన్లు ఎత్తండి అని చెప్పారు. నేను దానికి ఒక సమాధానం చెప్పిన తర్వాత మిగతా మొదలు పెడతాను. అరకు పార్లమెంట్ లో, అరకు అసెంబ్లీలో 5 మండలాలు ఉన్నాయి, 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఉన్న నాయకులు ఫోన్ ఎత్తితేనే రాజారావు గారి ఫోన్ జామ్ అయిపోతుంది. 38 మండలాలు, 3 మున్సిపాలిటీలు, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా సమస్యలను నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరే ఇప్పుడు పొద్దున మీ ఎదురుగా నేను కూర్చుని ఫోన్లు మాట్లాడుకుంటే మీరు అభ్యంతరం వ్యక్తపరుస్తారు. అలాగే నాయకులు అందరి ఎదురుగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం అనేది నేను నార్మల్లీ మాట్లాడను, ఎప్పుడు సమయం ఉన్నా కూడా నేను మాట్లాడతాను. కానీ సమస్యలన్నింటినీ కూడా నేను ఎప్పుడు పరిష్కార దిశగానే 2014 నుంచి 19 అలాగే పనిచేశాను. ఈసారి ఇంకా అవకాశం ఉంది కాబట్టి అరకులో ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది. జూన్ 3వ తారీఖుని 4వ తారీఖున రిజల్ట్స్ వస్తే 5వ తారీఖుని అరకులో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. దానికి అవుతున్నాం. రెండోది, విద్య మనకు అందట్లేదు, వైద్యం సరిగ్గా అందట్లేదు, డాక్టర్లు ఉండట్లేదు, డాక్టర్లు ఉంటే మందులు ఉండట్లేదు, ఇప్పటికీ డోల కష్టాలు తప్పట్లేదు. గిరిజన ప్రాంతాల్లోకి ఇంకా రోడ్ల సౌకర్యం పూర్తిగా రాలేదు. అంబులెన్సులు ఇచ్చినా కూడా అంబులెన్సుల్లో కనీసం పెట్రోల్ కొట్టించి తిప్పే అవకాశం కూడా లేకుండా అంబులెన్సులు పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే మన గిరిజనులందరికీ సొంత ఇంటి కళ నెరవేర్చాలంటే ఇందాక మనం రాజారావు చెప్పారు, ఎవరికి ఇల్లు లేవు, ఇల్లు రావట్లేదు. ఇల్లే కాదు, మంచినీళ్లు కూడా ఈ రోజు మన బిడ్డలకి మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రి గారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని సంకల్పిస్తే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం, మన సైకో మనకి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ప్రజలు ఎప్పుడు కూడా అలాగ అవసరాలతో ఉంటేనే అతనికి పట్టం కడతారు అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని ఈ రోజు గిరిజనుని కంప్లీట్ గా మోసం చేశాడు. మన సప్లా నిధులు ఉన్నాయమ్మా? ట్రైకార్ లోన్స్ వస్తున్నాయా? ఏజెన్సీ డిఎస్సి, సర్పంచుల అకౌంట్ల నిధులు, ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఏమీ లేవు. మన పిల్లలకి బటన్ నొక్కుతున్నానంటాడు, కానీ ఆ బటన్ ఎంతమందికి నొక్కుతున్నాడో ఎంతమందికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. అందరూ అనుకుంటున్నారు పక్కవాడికి వస్తుంది, నాకు రావట్లేదు అనుకుంటున్నారు. ఈ రోజు రైతుల్ని మోసం చేశాడు, గిరిజనుల్ని మోసం చేశాడు, యువకుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు.
గిరిజనుల మీద అక్రమ కేసులు పడుతున్నారు. అవునా కాదా? ఈ రోజు మన ప్రాంతాన్ని కాపాడుకోవాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మీరు చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆయన హాయిగా షూటింగ్లు చేసుకోవచ్చు, వేల కోట్లు సంపాదించవచ్చు. అలాంటిది ఆ ఒక్క రూపాయి కూడా ప్రజలకు అందాలని చెప్పి ఈ రోజు ఆయన నేను సైతం బయటకు వచ్చి ఈ రోజు మనం చూస్తే ఎండనక వాననక బయట మన బిడ్డల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అనుక్షణం తప్పిస్తూ వ్యతిరేక ఓటు చేయాలని చెప్పి ఒక నినాదం తీసుకుని ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రతి బిడ్డ బాగుండాలి, మన జీవితాలు బాగు చేయడం కోసం ఈ రోజు ఒక సంకల్పాన్ని తీసుకున్నారు. ఆ సంకల్పం ఏంటంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పడగొట్టాలి. మన బిడ్డల జీవితాలు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయిన పరిస్థితిలో చూస్తున్నాం. రాష్ట్రానికి పిల్లల చివరికి రాజధాని ఏదని చెప్పే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఉన్న బిల్డింగ్స్ అన్ని బూజులు కట్టేసి ఈ రోజు మనం చూస్తే మన రాష్ట్రంలో అంగన్వాడీ మన గిరిజన ప్రాంతంలో కూడా అంగన్వాడీకి బిల్డింగ్స్ ఉన్నాయమ్మా. వారందరూ రోడ్డెక్కారు, వారికి సరిగ్గా జీతాలు ఇవ్వరు. ఆశా వర్కర్స్ రోడ్డెక్కారు. ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసుకుంటూ మీకు మంచి జరిగితే ఓటేయండి అంటున్నాడు జగన్. మీకు మంచి జరిగిందా? మరి ఓటేలా వేస్తాం మనం? ఎంపీగా చేశాడు. మీ ఆడపడుచుగా, మీ బిడ్డగా మీరందరూ నన్ను ఆశీర్వదించి మరొకసారి, ఇంతకు ముందు నేను వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాను కాబట్టి కొన్ని సమస్యల వల్ల నేను చాలా వరకు నా వరకు చేయగలిగింది మాత్రమే చేయగలిగాను. కానీ ఈ రోజు పర్వతం లాంటి బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, కేంద్ర పెద్దల ఆశీస్సులతో, ఆదివాసీలకి మంచి చేయాలన్న సంకల్పంతో నన్ను చూస్ చేసి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన నాకు మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి మీ ఆడబిడ్డగా నన్ను దీవించాలని, చట్టసభలోకి వెళ్ళి మీకు మంచి చేసే అవకాశం కల్పించాలని చెప్పి మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ముంచుకుంటూ పెద్దవాళ్ళ నుంచి ఇంత ఎండనగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న మీడియా సోదరులకు, మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ఎవరైతే మళ్ళీ ఫ్యాన్ అని వస్తున్నారో ఆ ఫ్యాన్ కు ఓటేస్తే మళ్ళీ మనం ఫ్యాన్ కు ఉరేసుకున్నట్టు అని చెప్పాలి. అంతేనా? మన జీవితం 60 నెలలు చాలా కష్టపడ్డా ఉన్నా ఇంకా 10 రోజులే ఉంది ఎలక్షన్స్ కి. మే 13వ తారీఖున ఎలక్షన్స్ రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చరిత్ర అక్కడితో ముగిసిపోతుంది. ఆయన ఇంటికి వెళ్తాడో, జైలుకి వెళ్తాడో, రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తాడో, సైకో కదా, ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా, పాపం హాస్పిటల్కి వెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు. కానీ మన ప్రజలు మాత్రం మనం ఒకటే చెప్దాం, హలో ఏపీ, బై 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 వైసీపీ. వైసీపీ వద్దు, మాకొద్దు జగన్, అంతే కదా. మాకు జగన్ వద్దు, మనకి మంచి పరిపాలన కావాలి. మనకి ఈ రోజు ఇక్కడ అరకులో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. మిగతా చోట్లంతా కూడా ఎక్కడా కూడా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా బీజేపీ నుంచి పోటీ చేయట్లేదు. మన అరకు ప్రాంతంలో ఒక్కటే గుర్తుంది. ఇప్పుడు ఈ రోజు దొరగారు త్యాగం చేశారు, అలాగే జనసేన పార్టీ కూడా త్యాగం చేసింది. ఇద్దరు త్యాగం చేసి అరకులో బీజేపీ జెండా ఎగరవేయాలని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రతి పథకం కూడా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బిల్లు కూడా ప్రతి గిరిజనులకి చేరాలని మేము సైతం అని చెప్పి చేతులు కలిపారు. కాబట్టి ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇంకొకటి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడే రాజారావు గారితో మాట్లాడతారు. 2 ఈవీఎం మిషన్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యే, ఒకటి ఎంపీ. రెండింటిలో కమలమే ఉంటారు. 2 కూడా 3వ నెంబర్లోనే ఉన్నాయి. 3 నెంబర్ పక్కా ఓటేయాలి. రెండింటిలో 3వ నెంబర్ వస్తడమే. అందరికీ అది నేను ఈవీఎంస్ నేను పంపిస్తానమ్మా, డమ్మీ బ్యాలెట్స్ మీరందరూ కూడా చూసి ఎట్లా ఓటేయాలి అన్నది ప్రతి ఒక్కళ్ళకి తీసుకెళ్ళండి. మన జీవితంలో ఈ చీకటి తొలగిపోవాలంటే, మంచి రోజులు రావాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, మనకి సొంత ఇంటికలు నెరవేరాలంటే, మనం అంతా కూడా మన బిడ్డలు మంచి ఉద్యోగాల్లో అలాగే వ్యాపారాల్లో స్థిరపడాలంటే, మన ఏజెన్సీ ప్రాంతంలోని సంపద కాపాడుకోవాలంటే, ప్రతి ఇంటిలో మంచి జరగాలంటే,
చెప్పండి.